వయ్యారి బామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో దడదడ. నిజంగా ఈ వయ్యారి బామ్మతోటి గుండెల దడదడ పెంచుతుంది ఇది. ఒక్క సంవత్సరం ఏమవుతుంది అని ఒకటి రెండు చెట్లు ఉంచినందుకు ఇది మొత్తం చేను మొత్తం ప్రతి సంవత్సరం వ్యాప్తి చెంది మనం కోత సమయం వరకు చేనంతా ఇదే వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఈ మొక్క కూడా జల్దీ తొందరగా పెరుగుతుంది. ఇది గింజలు చూడండి ఒకసారి కొన్ని వేల లక్షల గింజలు ఉత్పత్తి చేసి కొన్ని సంవత్సరాల వరకు దీని గింజలు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అందుకే దీన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే మనం గింజ ఉత్పత్తి కాకముందుకే పీకి వేసినట్టయితే మనకు చేలలో ఈ వయ్యారి బామ్మతోటి తలకాయ నొప్పి మనకి ఏమాత్రం ఉండదు. ముఖ్యంగా మనం మిరప చేలలో దీనికి సెలెక్టివ్ హెర్బిసైడ్లు మిర్చికి లేకపోయేసరికి ఈ వయ్యారి బామ్మతోటి చాలా ఇబ్బంది ఉండడం జరుగుతుంది. మిగతా చేలలో అంటే సెలెక్టివ్ హెర్బిసైడ్ మనకి మొక్కజొన్నలో కానీ పత్తిలో కానీ క్రాప్ చావకుండా ఓన్లీ గడ్డి చచ్చే మందులు ఉన్నాయి. మిర్చిలో మనకి అన్ని రకాల గడ్డి మందు చచ్చి ఓన్లీ మిర్చి బాగుండే గడ్డి మందు మనకి ఏది లేదు. ఈ కోత సమయం వరకు మనకు అప్పటికే పెట్టుబడి బాగా అయిపోయేసరికి మనం ఏ కలుపు తీయపోయేసరికి ఇది చాలా బాగా పెరుగుతుంది. దీన్ని పెరిగే టైం కూడా తొందరగా కాబట్టి జల్దీ పెరిగి గింజల ఉత్పత్తి చాలా కొన్ని లక్షల వరకు చేసి చాలా సంవత్సరాల వరకు ఉండేసరికి దీన్ని నివారించలేకపోతాను. అందుకే గెట్ల మీద కానీ ఇక్కడ దీన్ని గింజ ఉత్పత్తి కాకముందు పీకేస్తేనే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. గెట్ల మీద మనం గ్లైఫోసైడ్ కొట్టుకోవచ్చు కానీ చేలల్లో కొట్టదు కాబట్టి దీని నివారణ చాలా కష్టతరంగా మారింది.